దైవజనుడు కనుక ఈ మర్మాన్ని సంఘంలో ఎన్నోసార్లు బోధించుంటారు. ఎన్నోసార్లు ఎంతో మంది సంఘంలో చనిపోయిన వారి గురించి మాట్లాడినప్పుడు ఈ మాటలు దైవజనుడు మాట ఎన్నోసార్లు వచ్చింటాయి. కనుక ఈ కుటుంబానికి కానీ సంఘానికి కానీ మాటలు ఎప్పుడుందో తెలుసు. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే భౌతికంగా వారు మనకు దగ్గర లేరు అనేది ఒక బాధ కలిగించిన, అంతకన్నా సంతోషం ఏంటంటే ప్రయాసలు మాని నిత్య విశ్రాంతులు దేవునితో కూడా ఉన్నారు అనేది చాలా సంతోషకరమైన మాట. దాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తూ, మరి విడవబడిన కుటుంబానికి ఇది చాలా జీర్ణించుకోలేనటువంటి అంశం. మరి అమ్మగారికి కానీ పిల్లలు కానీ మరి వారి జీవితంలో ఇది చాలా తీరని అడబాటు. కానీ ప్రభు మాటలు మనకు ఆదరణ, మనకు ధైర్యం. మరి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు చెప్పినటువంటి మాటలు వాగ్దానాలుగా కుటుంబాలు పొందుకొని దైవికమైన నెమ్మదితో, ఆదరణతో, ఆనందంతో ముందుకు కొనసాగాలని ప్రభు చేత మనం చేస్తున్నాం. ఒకటి, వారు మరణించినందుకు దుఃఖకరమైన జీవించడానికి భూమి మీద దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి మొదటిగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ఒక మంచి పేరు కలిగిన, మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడిగా వారి ప్రాంతాల్లో సేవ చేయడం అది ఎంతో దీవెనకరం, అది ఎంతో ఆశీర్వాదకరం. కనుక దేవుడు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించి, ధైర్యపరిచి, సంఘాన్ని బలపరిచి, మరి దైవజనుడు లేడు అనే లోటు లేకుండా తప్పకుండా దేవుడు సంఘాన్ని నడిపిస్తారని, కుటుంబాన్ని నడిపిస్తారని దేవుడి సేవకునిగా నేను కోరుతూ అతి రీతిగా మీరు కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను. ఆ రీతిగా దేవుని కృప అందరికీ తోడే నడిపించుగాక. ప్రార్థన చేద్దాం. కలితనా బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, కలితనా బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రియా పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి నీ పిలుపు చేత నీ సన్నిధానంలో సంతోషంగా ఉండిన దైవ సేవకులు సుజీవయ్య గారు, వారిని బట్టి మేము మహిమపరుస్తున్నాం. భూమి మీద జీవించడానికి ఆయుష్ను బట్టి, మంచి పేరును బట్టి, మీరు వాడుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో విడవబడిన కుటుంబం ఉన్నారు. అమ్మగారిని, కుమారుని, వారి కుటుంబాలను బలపరచండి, నీ కృపతో నడిపించండి, నీ కొరకు నిలవబెట్టుకునండి. అయ్యగారు విడిచి వెళ్ళిన పరిచర్య చేయడానికి తగిన శక్తిని, బలాన్ని కుటుంబానికి దయచేసి నీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. గ్రామస్తులను ఆదరించండి, ధైర్యపరచండి. అలాగే ప్రభు సంఘాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ ఆదరించండి, ధైర్యపరచండి. పరిశుద్ధాత్ముడ, మనుషులుగా మేము ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ కలగదు. కానీ మీరు ఆదరణకర్తగా భూమి మీదకి వచ్చారు. మీరు ఇచ్చే ఆదరణ ప్రతి ఒక్కొక్కరికి దయచేసి మీరు బలమైన నీ ఆత్మ చేత బలపరిచి నడిపించి మహిమను పొందమని, రేపు దినం జరగనున్న భూస్థాపన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా మీరే నామములకు మహిమ ఘనత ప్రభావం పొందుకోవడానికి యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మరింతవరకు
కొరకు చక్కని ఆదరణ మాటలు తెలియజేసి కుటుంబాన్ని ఆదరించినటువంటి దైవజనులు అయ్యగారికి దేవుని కుటుంబ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరణాత అలాగే ఈ సమయంలో మన మధ్య జాన్ కాంతయ్య గారికి కూడా మరి కుటుంబం కొరకు కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తాం.